హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్. ఈ వీడియోలో మటన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకుంటే టేస్టీగా ఉంటుందో పూర్తిగా తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇదిగో చూసారు కదా, మటన్ నేనైతే 1/2 కిలో తెచ్చుకున్నాను. తెచ్చుకున్న మటన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం కుక్కర్లో వేసుకున్న తర్వాత మటన్ మునిగే వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఆ మటన్లో కొంచెం పసుపు, అలాగే ఆ మటన్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఇలా కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మటన్ అయితే కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ప్రెషర్ పోయిన వెంటనే కప్పు తీయకుండా అలానే పెట్టుకోవాలి. ఎందుకంటే వెంటనే కప్పు తీస్తే మటన్ గట్టి పడిపోతుంది. ఉడికిన మటన్ని పక్కన పెట్టుకొని మటన్ కర్రీకి కావాల్సినవి ఇప్పుడు కట్ చేసి పెట్టుకుందాం. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను కాబట్టి 4 చిన్న సైజు టమాటా, 2 చిన్న సైజు ఆనియన్స్, అలాగే 4 పెద్ద సైజు పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇదిగో ఈ విధంగా అన్నింటినీ కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, టమాటాని ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీకి బాగా స్మాష్ అయిపోయి జ్యూసీగా చాలా బాగుంటాయి అన్నమాట. ముక్కలు కట్ చేయడం పూర్తయిన తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ మరిగినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసేసి అవి కొద్దిసేపు వేగిన తర్వాత అందులో కొంచెంగా సాల్ట్ వేసుకొని ఇంకా బాగా వేయించుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ని అయితే వేయించుకోవాలి. మనం ఆనియన్స్ని ఎంత బాగా కలిపితే అంత బాగా అన్ని ముక్కలు కూడా ఫ్రై అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఆనియన్స్ ఇదిగో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా మొత్తం అన్నింటినీ వేసేసి వీటిని కూడా ఆ ఆనియన్స్తో పాటు దగ్గరగా స్మాష్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్, టమాటాలు కలిపి దగ్గరగా స్మాష్ అయ్యే వరకు వేగేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్టు స్వయంగా చేతులతో దంచి పెట్టుకుందాము. ఈ టమాటా ముక్కలు ఇంకాస్త స్మాష్ అవ్వాలంటే దీనికి మూత పెట్టి కాసేపు సిమ్లో పెట్టి వేగనివ్వాలి. టమాటా, ఆనియను దగ్గరికి మగ్గేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి పెట్టుకుందాము. ఇదిగో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునే దాంట్లో అల్లం వెల్లుల్లి వేసేసి మెత్తగా ఇలా దంచుకోవాలి. చేత్తో దంచుకోవడం వల్ల దాని టేస్ట్ అయితే ఇంకా రెట్టింపు అవుతుంది. ఇదిగో చూసారు కదా, ఆనియను, టమాటా పర్ఫెక్ట్గా దగ్గరగా మగ్గిపోయాయి. మనకి ఆనియను, టమాటా ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా మగ్గిపోయింది కాబట్టి మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి ఇంకొకసారి మొత్తం కలిపి కాసేపు పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం. ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత బయట షాపుల్లో మనకి మటన్ మసాలా దొరుకుతుంది. అది తెచ్చుకొని కొంచెం మటన్ మసాలా, అలాగే కర్రీకి సరిపడినంత మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకొని అలాగే కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వేసిన పొడులు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని ఇప్పటి వరకు కుక్కర్ మూత తీయకుండా వదిలేసి ఇలా గ్రేవీ రెడీ అయిన తర్వాత ఇందులో మనం మటన్ వేసే ముందు చేసి కుక్కర్ మూత తీసుకొని ఇందులో ఉన్న మటన్ని మనం ఇప్పటి వరకు ఫ్రై చేసిన గ్రేవీలోకి ఈ మటన్ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలా మటన్ ముక్కలు మొత్తం ఆ గ్రేవీలోకి వేసుకున్న తర్వాత మనకి ఆ మటన్ పీసెస్ అలాగే గ్రేవీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ముందుగా వాటర్ పోయకుండా ఆ గ్రేవీతో పాటు ఈ మటన్ ముక్కలు కూడా కాసేపు వేగేలాగా మనం కలుపుతూ వేయించుకోవాలి. మనం కలుపుతూ కాసేపు వేయించిన తర్వాత ఇదిగో ఈ విధంగా అయితే రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఈ మటన్ పీసెస్లో
తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. ఆల్రెడీ మనం మటన్ పీసెస్ని కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేయవలసిన అవసరం లేదు. తగినంత వాటర్ పోసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని కాసేపు ఇలానే వదిలేస్తే మనకి మటన్ కర్రీ చాలా అంటే చాలా అద్భుతంగా ఇదిగో ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా కానీ మనం మటన్ కర్రీ కానీ చేసుకున్నట్లయితే మనకి చాలామంది మటన్ చేసేటప్పుడు ఆ మటన్ స్మెల్ ఏం చేసినా కూడా స్మెల్ అయితే పోదనమాట. ఇలా గనక మనం చేసుకున్నట్లయితే మటన్ స్మెల్ అస్సలు అంటే అస్సలు రాదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, మరి కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. మటన్ కర్రీని చూసి అస్సలు ఆత్రం ఆగలేదన్నమాట. వెంటనే రైస్ పెట్టుకొని అందులో కొంచెం మటన్ కర్రీ అయితే వేసుకొని ఎలా ఉందో తిని చూసేద్దామని చెప్పేసి తినడం అయితే స్టార్ట్ చేశాను. నిజంగా నేను చెప్పడం కాదండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. అస్సలు మటన్ వాసన అనేది రావటం లేదనమాట. చాలా అంటే చాలా బాగుందండి. చాలామంది మటన్ టేస్ట్ ఎక్కువగా వస్తుంటే తినడానికి ఇష్టపడరు అనమాట. ఇది నార్మల్గానే ఉంది, అంత మటన్ స్మెల్ అయితే రావట్లేదు. ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నాకు మటన్లో కొత్తిమీర ఫ్లేవర్ అంటే ఇష్టం ఉండదు, మీకు కావాలంటే వేసుకోండి. ఓకే, మరి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది.